వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత్లో ట్రంప్ ప్రకంపనలు, ఎన్నికల్లో అమెరికా సాయంపై దుమారం. భారత్ పైన ప్రతీకారం సుంకాలకు రెడీ అయిన అమెరికా, త్వరలోనే అమలు చేస్తామన్న ట్రంప్. ₹10,000 కోట్ల ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్. హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు. సన్నగిలిన ఆశలు, ఎస్ఎల్బీసీ టనల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. మారిషస్ కు వెళ్లనున్న భారత ప్రధాని, 57వ నేషనల్ డే వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మోదీ. వారి ఉచ్చులో పడద్దు, కులగణనపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి, తీన్మార్ మల్లన్నపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు భారీ షాక్, రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు. వైఎస్ జగన్ న్యూటన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే యోచనలో మాజీ సీఎం. గాల్లో 2 పాల్టీలు కొట్టిన కారు, నటుడు అజిత్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. భారత్ కు $21 మిలియన్ సహాయంపై అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ సుమారు $182 కోట్ల సహాయాన్ని భారత్కు అందించడం ద్వారా 2024 సాధారణ లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుందని వస్తున్న ఆరోపణలపై వివిధ కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నీకది నాకిది తరహాలో ఏదో కిక్ బ్యాక్ పథకమని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. మస్కాబ్లోని డోస్ శాఖ చేసిన ఆరోపణలతో అన్ని వేళలు విపక్ష కాంగ్రెస్ వైపు తిరిగాయి. కేంద్రంలోని బీజేపీని గద్దెదించడానికి అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ద్వారా రాహుల్ గాంధీయే ఆ సహాయాన్ని అందుకున్నారంటూ బీజేపీ నేతలు దాడికి దిగారు. బీజేపీ హయాంలోనే ఇది జరిగిందని ఆరోపణలు రావడంతో దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. ఈ అంశంపై దర్యాప్తు ఎలా, ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే అంశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ పరిశీలిస్తోంది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేద్దామంటే దీనికి సంబంధించి దేశంలో ఇంతవరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అందుకే సిబిఐ, పోలీస్ శాఖల సహాయం తీసుకోవాలని ఈడీ యోచిస్తోంది. ఈ నిధుల అంశంపై భారత్లో రాజకీయ దుమారం చెలరేగింది. అమెరికా ఆరోపణలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా చర్య భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇది రాజకీయ విమర్శలకు కూడా తావిచ్చింది. ఈ అంశం వెల్లడి వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. యుఎస్ కు చెందిన ఫైనాన్షియల్ జార్జ్ సోరెస్ తో కుమ్మక్కై ప్రధాని మోదీపై ద్వేషాన్ని సృష్టించడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యం సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. అయితే భారత్లో డీప్ స్టేట్ ఆస్తులను నిలబెట్టుకోవడానికి ఈ నిధులను వినియోగించారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు అవసరమని బీజేపీ నేత ప్రదీప్ భండారి పేర్కొన్నారు. $18 million for helping India with its elections. Why the hell? Why don't we just go to all paper ballots? Let them help us with their elections, right? Voter ID. Wouldn't that be nice? We're giving money to India for elections. They don't need money. They take advantage of us pretty good. One of the highest tariff
nations in the world. We try and sell something, they have a 200% tariff, and then we're giving them a lot of money to help them with their election. Here are some of the flagrant scams that, as an example, they've spent money on and we've been able to recapture for a large dose of it at least. $520 million for a consultant to, think of that, $520 million, $520 million. You know, when I hire consultants and they just take advantage of me, it's a horrible thing to watch. And I give them $25,000, I feel I'm overpaying. These guys got $520 million. Environmental, social, governance, and investments in Africa. $25 million to promote biodiversity, conservation, and socially responsible behavior in Colombia. This is Colombia, South America, not Columbia University. Of course, that might be worse, actually, based on their actions. $40 million to improve the social and economic inclusion of sedentary migrants. Nobody knows where. Who are they? Where do they come from? Just sedentary migrants. Nobody even knows what a sedentary migrant is. If they were sedentary, they wouldn't be a migrant, right? They wouldn't move. No, they wouldn't move. They'd stay in the same place. Right, Doug? $42 million for social and behavior change in Uganda. $10 million for Mozambique medical male circumcisions. Why are we going to Mozambique to do circumcisions? It's a lot of money. $14 million for improving public procurement in Serbia. Here's a beauty. $486 million to a consortium of elections and political process strengthening ideas, of which $22 million goes to inclusive and participatory political process in Moldova. $29 million goes to strengthen the political landscape and help them out so that they can vote for a radical left communist in Bangladesh. You had to see who they supported. You wouldn't believe, yeah, you would believe it. Nobody in this room would be in that group. $20 million for fiscal federalism and $19 million for biodiversity in Nepal. $47 million for improving. భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా వస్తువులపై ఆ దేశాలు ఎంత సుంకాన్ని విధిస్తాయో తాము కూడా అంతే సుంకాన్ని విధిస్తామని ఆయన వెల్లడించారు. శుక్రవారం నాడు ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే తాము ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పారు. ఆ దేశాలు తమపై సుంకాలు విధిస్తే తాము కూడా సుంకాలు విధిస్తామని ఆయన అన్నారు. భారత్ లేదా చైనా తమ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో తాము కూడా ఆ విధంగానే వారి పట్ల వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత వారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు భారతదేశ సుంకాల స్వరూపంపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని, అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రధాని మోదీతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశం కావడాన్ని గురించి ప్రశ్నించగా భారత్తో వ్యాపారం చేయాలని మస్క్ భావిస్తున్నట్టు ఉందన్నారు. భారత్లో అత్యధిక సుంకాలు ఉన్నాయని ఓ కంపెనీని నడుపుతున్న మస్క్ భారత్లో వ్యాపారం చేయడం గురించి మోదీతో సమావేశమై ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ గత వాణిజ్య విధానాలను ఆయన ప్రస్తావిస్తూ హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల ఉదాంతాన్ని గుర్తు చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యా విధానాన్ని ఎన్ఈపీ తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినా అంగీకరించలేదని తేల్చి చెప్పారు. ఎన్ఈపీ వల్ల హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నమే కాక విద్యార్థుల భవిష్యత్తు, సామాజిక న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపించే అంశాలు ఉన్నాయని అన్నారు. అందుకే తాము ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ భాషల మధ్య అగ్గిరాజేయొద్దని ప్రధాని మోదీ హితబోధ చేసిన సందర్భంగా కడలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదు, హిందీ కోణంలో మాత్రమే కాదు, ఎన్ఈపీని వ్యతిరేకించేందుకు ఇంకా అనేక కారణాలున్నాయి. నీట్ లాగే ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ప్రవేశాల కోసం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులను చదువుల నుంచి దూరం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇప్పుడు వస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా అడ్డుకుంటుంది. ఎన్ఈపీని అమలు చేస్తే రాష్ట్రానికి 2,000 కోట్ల రూపాయలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తమకు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా దీన్ని నేను అంగీకరించను. తమిళనాడులోను 2007 వెనక్కి నెట్టే పనిని నేను చేయనని స్టాలిన్ అన్నారు.
நாம் தாய்மொழி நாளை நினைவுபடுத்தி அதை இன்றைக்கு வெளிப்படுத்த வேண்டிய அவசியத்திற்கு நாம் வந்திருக்கிறோம். இன்றைக்கு மத்தியிலே ஆண்டு கொண்டிருக்கக்கூடிய ஒன்றிய அரசு மோடி அவர்கள் தலைமையில நடைபெற்றுக் கொண்டிருக்கக்கூடிய ஒன்றிய அரசு தமிழ்நாட்டை எப்படியெல்லாம் வஞ்சிக்க வேண்டும், தமிழ்நாட்டு மக்களுக்கு எப்படிப்பட்ட தீங்கினை ஏற்படுத்த வேண்டும் என்று திட்டமிட்டு செய்து கொண்டிருக்கக்கூடிய அந்த அநீதியான போக்குகள் எல்லாம் இன்றைக்கு நடந்து கொண்டிருக்கிறது. தமிழ் மொழிக்கு ஆபத்து என்று நான் சொல்வதற்கு என்ன காரணம் என்று கேட்டால், இந்த தமிழ் மொழிக்காக உயிர் நீத்திருக்கக்கூடிய, பல்வேறு தியாகங்களை செய்திருக்கக்கூடிய, தன்னுடைய இன்னுயிரை அர்ப்பணித்திருக்கக்கூடிய அந்த தியாக வரலாற்று நிகழ்ச்சிகளை எல்லாம் நான் எண்ணி பார்க்கிறேன். தந்தை பெரியாராக இருந்தாலும், பேரறிஞர் அண்ணா அவர்களாக இருந்தாலும், அவர்களுடைய வழி நின்று பணியாற்றிய நம்முடைய முத்தமிழறிஞர் தலைவர் கலைஞர் அவர்களாக இருந்தாலும், தமிழ்நாட்டிற்காக, தமிழ் சமுதாயத்திற்காக, தமிழ் மக்களுக்காக, தமிழ் இனத்திற்காக, தமிழ் மொழிக்காக அவர்கள் செய்திருக்கக்கூடிய அந்த தியாக உணர்வுகளை எல்லாம் நாம் மறந்துவிட முடியாது. இன்றைக்கு நாம் பேசிக் கொண்டிருக்கக்கூடிய நம்முடைய மொழிக்கு செம்மொழி என்கிற அங்கீகாரத்தை பெற்றுத் தந்த தலைவர் தான் நம்முடைய தலைவர் கலைஞர் என்பதை நாம் மறந்துவிட முடியாது. அந்த தமிழை பற்றி தலைவர் கலைஞர் அவர்கள் பல நேரங்களில் பெருமையோடு எடுத்துச் சொல்லுவார்கள். உலங்கவர் ஓவியமே, உற்சாக காவியமே, ஓடை நறுமலரே, ஒளியமிழ் புதுநிலவே, அன்பே, அமுதே, அழகே, உயிரே, இன்பமே, இனிய தென்றலே, பனியே, கனியே, பழரச சுவையே, மாணிக்க சுடரே, மண்புத விளக்கே என்றெல்லாம் தமிழை அழைக்க தோன்றுகிறது. இருந்தாலும் தமிழை தமிழே என்று அழைக்கக்கூடிய சுகம் எதிலும் இருக்காது என்று தலைவர் கலைஞர் அவர்கள் பல நேரங்களில் குறிப்பிட்டு காட்டியிருக்கிறார்கள். அப்படிப்பட்ட தமிழுக்கு செம்மொழி என்ற அந்தஸ்தை, அந்த அங்கீகாரத்தை பெற்றுத் தந்த தலைவர் கலைஞர் அவர்கள். இன்னும் சொல்ல வேண்டும் என்று சொன்னால், ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలనలో బిజీగా ఉన్నారు. తన చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖలలో అభివృద్ధి పనులు నడిపిస్తున్నారు. ఇటీవలే కేరళ, తమిళనాడు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లొచ్చారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై పడుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. నిన్న జనసేన పార్టీ అధికారికంగా హాస్పిటల్ బెడ్ పైన పవన్ కళ్యాణ్ ఫోటోలు షేర్ చేసి ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, సత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరున కానీ మార్చి మొదటి వారంలో కానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారంటూ రాసుకొచ్చారు. ఎంతో అభిమానులు కంగారు పడాల్సిన పనేం లేదు, సాధారణ ఆరోగ్య పరీక్షలే అని తెలుస్తోంది. అయితే పవన్ హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫ్యాన్స్, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ హాస్పిటల్ బెడ్ పై స్కానింగ్ మిషన్ లో ఉండి పరీక్షలు చేయించుకుంటున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించి అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడ పరిస్థితిని బయట ఉన్న అధికార యంత్రాంగానికి చేరవేశారు. దీంతో అధికారులు సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నిపుణులతో చర్చించి అక్కడి మట్టి దిబ్బలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన మెటీరియల్ లోపలికి తరలిస్తూ బయటకు తీసుకువస్తున్నారు. తాజాగా అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన దృశ్యాలు నమస్తే తెలంగాణకు చిక్కాయి. కాగా సహాయక చర్యలు 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా సిబ్బంది, 24 మందితో కూడిన సైన్యం బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీం, 120 మంది
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే ఘటనా స్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలగా సహాయక బృందాలు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయి. మరో 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డుపడుతున్నాయి. వాటిని దాటుకుని ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో పైకప్పు కూలిన ప్రాంతానికి 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. అందులో 8 మంది చిక్కుకున్నారని భావిస్తున్నారు. వారి పేర్లు పిలిచినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఆక్సిజన్ కూడా లేకపోవడంతో వారు సజీవంగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ మారిషస్ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న అక్కడ జరగనున్న 57వ నేషనల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గూలం పార్లమెంట్లో ఈ విషయాన్ని తెలిపారు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి శనివారం ఆయన మాట్లాడారు. మన దేశ 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ విషయం చెప్పడం నాకు సంతోషంగా ఉంది. ఆయనకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఆహ్వానానికి ఒప్పుకోవడం మనకు దక్కిన గౌరవం. ఇలాంటి వ్యక్తికి మనం ఆతిథ్యం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేక గౌరవమేనని నవీన్ రామ్ గూలం పార్లమెంట్లో అన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇక్కడికి వస్తే ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మారిషస్కు 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. గత ఏడాది అక్కడ జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా వెళ్లారు. అంతేకాదు గత ఏడాది నవంబర్లో మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గూలం ఎన్నికయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ఆయనకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. చాలా ఏళ్ల నుంచి మారిషస్ తో భారత ప్రభుత్వం శాశ్వతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాదు బడ్జెట్లో మారిషస్ కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తోంది. కులగణన సర్వేపై పార్టీ బీసీ నేతలకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనం చేసిన లెక్క ముమ్మాటికి పక్కా అని ఆయన అన్నారు. కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పండి అని పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కుల సర్వేలో పాల్గొనలేదన్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తి బీసీలకు మంచివాడా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కులగణనలో పాల్గొనాలని వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్చి 10లోపు కులాల వారీగా సంఘం మీటింగ్లు పెట్టుకోండి. బీసీ కులగణన బలహీన వర్గాల భావోద్వేగం, దీన్ని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం కావాలి. సర్వేపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వివరించండి. ప్రతిపక్షాల నెగిటివ్ ప్రచారాన్ని సెమినార్లు పెట్టి ఎండగట్టండి. జనగణన, కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదే. బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా. పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి. ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు. బీసీలు మీరు మౌనంగా ఉంటే మీకే నష్టం. బీసీలు నిలదీస్తే తమ పదవులు పోతాయని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారు. బలహీన వర్గాల ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తమ నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీసీ కులగణన చేశామని రేవంత్ తెలిపారు. అదే విధంగా మీరు పోత గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టినాం. ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది, వాళ్ళ లెక్క తెలుస్తుంది. 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 6% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే రేపు పొద్దుగాల మీరు అడుగుతారు కదా. పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు, ఎంతమంది మంత్రులు ఉన్నారు? మీరు అడుగుతారు కదా. 6% ఉంటే మీరు కన్య తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి ఏం సార్ అని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, ఈ లెక్క అనేది జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు, భయపడతారు. మనోళ్ళు కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంతుండే ఇప్పుడు ఇంత తగ్గిందని. అయ్యా నేను ఈరోజు చెప్తున్నా, మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్గా మీరు ఒకసారి లిస్ట్ చేయాలి. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు, 21 మీరు నోట్ చేసుకోండి అందరు, 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క,
21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు. 51, 21, 72, 18 ఎస్సీలు, 90, 10 ఎస్టీలు, 100%. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా, ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా, ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క 51%. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా. ఏది? 3,54,77,554 మందిలా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే 46.25%, అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు 10.08%. ఈ రెండు కలిపితే మనకు 56.33%. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా, 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా? మిత్రులారు మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. చంద్రశేఖరరావు 21% ఓసీలు ఇచ్చాడు. నేను ఇచ్చిన లెక్కల్లో 15.79 ఓసీల లెక్క. ఓసీలు చంద్రశేఖరరావు 21% ఇస్తే రేవంత్ రెడ్డి 15.79% ఇచ్చాడు. ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి ఓసీల లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిరుద్యోగులు వాయిదా కోసం పట్టుబట్టగా ప్రభుత్వం తీవ్ర చర్చలు జరిపింది. న్యాయ సలహా తీసుకుని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఏపీపీఎస్సీ బేఖాతరు చేసింది. యథావిధిగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించడం సంచలనం రేపింది. స్వయంగా సీఎం ఆదేశించినా కూడా కమిషన్ వాయిదా వేయకపోవడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని కొన్ని రోజుల పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఏపీపీఎస్సీ ఇంతవరకు స్పందించలేదు. పరీక్ష వాయిదా పడిందని విస్తృతంగా ప్రచారం జరగడంతో ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన చేసింది. 23వ తేదీన జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించింది. పరీక్షలు వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి రావాలని సూచించింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని మాజీ సీఎం నిర్ణయించారు. తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోతే శాసన సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశాలకు ఎన్డీఏ సభ్యులు హాజరవుతుండగా వైఎస్ఆర్సీపీ గైర్ హాజరు కావాలని నిర్ణయించింది. అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కేవలం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ పూర్తి దూరంగా ఉంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, సాధారణ ఎమ్మెల్యేగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గళం వినిపించలేమని మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళతామని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం అంగీకరించడం లేదు. 11 మంది సభ్యులు ఉంటే ఎలా ప్రతిపక్ష హోదా ఇస్తామని ఎన్డీఏ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ సభ్యులు హాజరు కాని విషయం తెలిసిందే. తాజాగా ఎల్లుండి నుంచి జరగనున్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఒకరోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అజిత్ కుమార్ ఇటీవల స్పెయిన్లోని వాలెన్సియాలో జరిగిన
ఫోర్షెస్ ప్రిన్స్ ఛాలెంజ్ రేస్ లో పాల్గొన్నారు. ఈ రేసు సమయంలో ఆయన నడిపిన కారు ముందు వెళుతున్న మరో కారును ఢీకొట్టడంతో గాల్లో 2 పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు తీవ్రమైన గాయాలేమీ కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన కారు నుంచి క్షేమంగా దిగినట్లు వీడియోలో కనిపించింది. దీంతో అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. రేసింగ్ అంటే అజిత్ కు మహా ఇష్టమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అజిత్ కార్ రేసింగ్ అనే ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్ లో అజిత్ టీమ్ 3వ స్థానం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రేస్ కి ముందు కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో ట్రంప్ ప్రకంపనలు, ఎన్నికల్లో అమెరికా సాయంపై దుమారం. భారత్ పైన ప్రతీకారం సుంకాలకు రెడీ అయిన అమెరికా, త్వరలోనే అమలు చేస్తామన్న ట్రంప్. ₹10,000 కోట్ల ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయం, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్. హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు. సన్నగిలిన ఆశలు, ఎస్ఎల్బీసీ టనల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. మారిషస్ కు వెళ్లనున్న భారత ప్రధాని, 57వ నేషనల్ డే వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మోదీ. వారి ఉచ్చులో పడద్దు, కులగణనపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి, తీన్మార్ మల్లన్నపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. చంద్రబాబుకు భారీ షాక్, రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు. వైఎస్ జగన్ యూటర్న్, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే యోచనలో మాజీ సీఎం. గాల్లో 2 పాల్టీలు కొట్టిన కారు, నటుడు అజిత్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇవి ఇప్పటివరకు నా వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.